భార్య రహేలు. ఎవరండి? రహేలు. రహేలు రెండో డెలివరీకి ఉన్నప్పుడు ఆమె చాలా ప్రసవ వేదన పడుచు ఒక కుమారుని చాలా ప్రసవ వేదన పడుచు కుమారుని కన్నది. యాక్చువల్గా ఆ డెలివరీ ఆమె చనిపోవడానికి కారణం ఏంటంటే ఆ ప్రసవ వేదనలోనే ఆమెకు ప్రాబ్లం జరిగింది. ఆ బిడ్డ విషయంలో ఆ పుట్టుతున్న ఆ గర్భంలో ఉన్న శిశువు ద్వారా మరి మాయి తిరిగిందా, పిండం కింద మీద అయిందా? ఎందుకంటే డెలివరీ అనేది చిన్న విషయం కాదు. ఆ సమస్యలు మీకు అర్థం కావు. తండ్రిగా ఉన్న వాళ్ళకి, భర్తగా ఉన్న వాళ్ళకి ఆ సమస్యలు అర్థమవుతుంటాయి. కాబట్టి ఆ మాయి వలన, బిడ్డ తిరగడం వలన మొత్తం మీద ఏమైందో తెలీదు. ఆ వేదన పడి చివరికి ఆమె చనిపోతూ ఒక కుమారుణ్ణి కన్నది. ఆమె చనిపోవడానికి కారణం ఏంటంటే ఆ గర్భంలో ఉన్న ఆ బిడ్డ అలా మరి మొత్తం మీద ఏమో జరిగినందువలన ఆ తల్లి ప్రాణం విడుస్తున్నట్టు చూస్తున్నాం. ఆమె చనిపోతూ మనకి ఏమని పేరు పెట్టిందంటే బెనోని అని పెట్టింది. ఏమని పెట్టింది? తల్లి పెట్టింది పేరు. అసలు చనిపోతూ కూడా మనకి పేరు ఎందుకు పెట్టిందంటే ఈ పేరు మనకి జీవితాంతం గుర్తుగా ఉండాలా, ఈ పేరు వెనకాల ఒక సాక్ష్యం ఉంది, వాడు ఈ జీవితాంతం ఈ సాక్ష్యాన్ని ఈ పేరును వాడు మోసేయాలా అని మనకి పేరు పెట్టింది. బెనోని అని అంటే అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు. ఏమది? బెనోని అంటే అర్థం దుఃఖపుత్రుడు, దుఃఖాన్ని కలగజేసిన వాడు. నాకు చాలా దుఃఖాన్ని, ఎంతకంటే నా ప్రాణం పోయేంత దుఃఖాన్ని, వేదనను నాకు కలగజేసాడు కనుక నేను చనిపోతూ నా కుమారుని కోసమైనా చనిపోతూ నేను దుఃఖంతో నా బిడ్డను పెంచకుండా, నా బిడ్డను పోషించకుండా, నా బిడ్డకు పాలివ్వకుండా, నా బిడ్డను కళ్ళారో చూడకుండానే నేను చనిపోతున్నాను, దుఃఖంతో చనిపోతున్నాను, వీడి వల్ల చనిపోతున్నానని వారికి బెనోని అని దుఃఖపుత్రుడు అని పేరు పెట్టిందండి తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పాఠం పేరు కూడా అదే, ఈరోజు వాక్యం కూడా అదే. దుఃఖపుత్రుడు, దుఃఖపుత్రిక. మీరేం రాసుకుంటారంటే మీరు దుఃఖపుత్రిక అని రాయండి. మీరేం రాస్తారు? దుఃఖపుత్రుడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. తను చాలా దుఃఖంతో, వేదనతో, కొన ఊపిరితో, చాలా దుఃఖంలో తాను కన్ను మూస్తూ వానికి దుఃఖపుత్రుడు అని పేరు పెట్టిందండి. దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది. ఆ పేరు ఆ బిడ్డలో ఉండిపోయినట్టుగా చూస్తున్నా. ఇలాగే ఈ రోజున కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఈ రోజు కూడా దుఃఖపుత్రులు సంఘములో ఉన్నారు. ఈ రోజు కూడా దుఃఖాన్ని కలిగజేసే దుఃఖపుత్రులు, దుఃఖాన్ని కలిగజేసే దుఃఖపుత్రికలు కూడా పరిచర్యలో ఉన్నారు, సంఘములో ఉన్నారు. దేవుని నమ్ముకొని దేవునికి దుఃఖాన్ని తెచ్చేవారు ఉన్నారు. బాప్తిసం తీసుకొని సేవకునికి దుఃఖాన్ని తెచ్చేవారు ఉన్నారు, దేవునికి దుఃఖాన్ని తెచ్చేవారు ఉన్నారు, ఇతరులకు దుఃఖాన్ని కలిగజేసేవారు ఈ రోజుల్లో ఉండలేకపోలేరు, చాలా మంది ఉన్నారు. అందుకని నేను ఒక దుఃఖ పుత్రికగా దేవుడు పిలుస్తున్నాడు. ఒక దుఃఖ పుత్రుడిగా, దుఃఖాన్ని కలిగించే ఒక కుమారుడిగా దేవుడు ఈ రోజున నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆ దుఃఖంలో బాధపడుతూ చనిపోతూ కుమారుని కంటున్నప్పుడు మంత్రస్థాని ఏమంటుందో తెలుసునా? మంత్రస్థాని ఓదరుస్తుంది. దుఃఖపడకు, బాధపడకు, నువ్వు ఏడవకు, నువ్వు కృంగిపోకు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ కొడుకే పుడతాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. మంత్రస్థాని బలపరుస్తున్నది. బలపరిచినా కానీ ఆమె దుఃఖము ఆగడం లేదు, ఆమె దుఃఖముకు ఓదార్పు కలగలేదు. కారణం ఏంటంటే ఆ బిడ్డ వల్ల ఆయన దుఃఖాన్ని ఆదరణ పొందుకుంటేనే ఆ దుఃఖంతో చనిపోయినట్టుగా చూస్తున్నా. సేవకుడికి చెప్తాడు, అమాల చేయకూడదు, అలా జీవించకూడదు, సమానికి కట్టుబడి ఉండాలి, వాక్యం వెలుగులో ఉండాలి, వాక్యానుసారంగా బతకాలి. వాక్యం ద్వారా హెచ్చరించినా, బోధించినా, చూపించినా నువ్వు అదే పని చేస్తూ ఆ విధంగానే బతుకుతూ, నువ్వు దేవునికి విరుద్ధంగా బతుకుతూ దేవునికి దుఃఖాన్ని పుట్టించే కుమార్తెగా, కుమారుడుగా నీ ఉన్నావని దేవుడు గుర్తు చేస్తున్నాడు. నీ వ్యక్తిగత జీవితాన్ని బాగుంచుకోలేక, నీ వ్యక్తిగతమైన గుణాన్ని, నీ వ్యక్తిగతమైన ప్రవర్తనను మంచిగా కాపాడుకోలేక, నువ్వు మంచిగా సుబుద్ధిగా బతకలేక దేవునికి దుఃఖాన్ని కలిగించే ఒక దుఃఖపుత్రిగా ఈ రోజు దేవుని మందిరంలో కూర్చున్నావు. ఒక దుఃఖపుత్రుడిగా నువ్వు దేవుని మందిరంలో కూర్చున్నావని దేవుడు నీకు ఈ సంగతిని గుర్తు చేస్తున్నాడు. అంటే ఏమంటున్నాడంటే ఈ రోజున నిన్ను బట్టి ఏడ్చిన సందర్భాలు నాకు ఉన్నాయి అంటున్నాడు దేవుడు. నిన్ను బట్టి నేను తల తెచ్చుకునే పరిస్థితులు, నిన్ను బట్టి నేను బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అది ఎవరికి తెలీదు,
నీ కట్టుకున్న వారికి సేవకులు తెలియదు, నాకు తెలుసు నీ వల్ల నేను బాధపడ్డానని దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డ, నువ్వు బాధ పెట్టావు, ప్రభు మనసును గాయపరిచావు, అందుకే దుఃఖపుత్రుడని బెనోని బెనోనిమ్మి అని నీకు పేరు రాస్తున్నాడు ఈ రోజున. ఈ పేరు, బైబిల్ ఉన్న పేరు నీ మీద దేవుడు రాయాలనుకుంటున్నాడు. ఎందుకు తెలుసునా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి బాధ పెట్టావు. నువ్వు బాధ పెట్టావు దేవుడిని. అందుకే దేవుడు ఈ సంగతిని నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏ విషయంలో, ఏ కోణంలో, ఏ విధంగా నువ్వు దుఃఖపరిచావో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఇలాగే ఈ బిడ్డ పుడుతూ, బెనోని పుడుతూ రహేలు చనిపోవడం యాకోబుకు, భర్త యాకోబు ఎంత దుఃఖం కలిగించిందండి. నాకు ఆల్రెడీ 10 మంది వరకు పిల్లలు ఉన్నారు. 10 కాదు, ఆల్రెడీ 11 వరకు ఉన్నారు. 12 మంది ఉన్నారు యాక్చువల్గా. యేసేపుతో ఆల్రెడీ 12 మంది పిల్లలు అయ్యారు యాకోబుకు. వీడు 13వ వాడు. వీడు పుట్టుకుపోయింది బాగుండేది. వీడు పుట్టిన భార్యను దూరం చేశాడు. వీడు పుట్టిన భార్య చనిపోయినట్టు చేశాడు. నాకు తీరని దుఃఖం కలిగి చేశాడు, నా భార్య కలిగి చేశాడు. వీడు పెదోనే, వీడు నిజంగా దుఃఖపుత్రుడే. మా ఇంట్లో అందరికీ దుఃఖాన్ని కలిగి చేసిన వాడు. మా ఇంట్లో ఇంతమందిలో మొదటిగా నా భార్య చనిపోడు, మొదటి సమాధి నా భార్య గారు ప్రారంభవాడు. నాకు దుఃఖమే. వీడు దుఃఖాన్ని కలిగి చేసిన కొడుకు వీడు అని యాకోబు బాధపడ్డాడు. తన జీవితంలో యాకోబు బాధపడ్డాడు. దేవుని బిడ్డలారా, నీవు కూడా నువ్వు ఆత్మీయంగా ఆలోచించు. దేవుని కుమారుడిగా స్వీకరించబడిన, అంగీకరించబడిన నీవు, నమ్ముకున్న నీవు దేవుణ్ణి దుఃఖ పెడుతున్నావేమో ఈ దుర్దినాల్లో. నీ సొంత ఆలోచన, నీ సొంత కోరికలను చంపుకోలేక, నీ ప్రవర్తన, నీ గుణాన్ని కాపాడుకోలేక, నువ్వు పట్టుదలలో క్రమంగా ఉండలేక, నోరును కాల్చుకోలేక నువ్వు బాధ పెడుతున్నావేమో దేవుణ్ణి. లేదా దేవుని నమ్మిన ఆత్మీయులను బాధ పెడుతున్నావేమో. దేవుని నమ్ముకొని చక్కగా బతికే వారికి నువ్వు బాధగా మారుతున్నావేమో, వారికి ముళ్ళుగా ఉన్నావేమో. ఇతరులు బాధ పెట్టడం కూడా దేవుడు నీ బాధ పెట్టినట్లే, దేవుని బాధ పెట్టినట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యాకోబుని గురించి ఆలోచన చేస్తే, యాకోబును బాధ పెట్టినటువంటి దుఃఖ పెట్టినటువంటి వ్యక్తి, మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే బెనోని. తర్వాత 2వ కుమారుడు ఎవరయ్యా అంటే రూబేను. రూబేను కూడా పెద్దవాడు, సంతానంలో పెద్దవాడు. రూబేను కూడా తండ్రికి బాధ పెట్టాడు, తండ్రికి దుఃఖం తీసుకొచ్చాడు, బాధపడ్డాడు. రూబేను కన్నందుకు, వారిని పెంచినందుకు రూబేను కూడా బాధపడినట్టుగా చూస్తున్నాం. ఎందుకు తెలుసునా? తండ్రి యొక్క పడకను అపవిత్రం చేశాడు. ఎవరి పడకను? కన్న తండ్రి యొక్క పడకను అపవిత్రం చేశాడు. తండ్రి పడకలో ఉన్నటువంటి ఆ పడకను కొడుకు పంచుకోవడం వల్ల భయంకరమైన పాపానికి ఒడిపెట్టి తండ్రికి తీరని దుఃఖం, మర్చిపోని దుఃఖాన్ని రూబేను యాకోబుకు తీసుకొచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, నీవు కూడా ఏ విషయంలో మర్చిపోని దుఃఖాన్ని ఎవరికి తీసుకొస్తున్నావు? సంఘానికా, సేవకునికా, నీ భర్తకా, నమ్ముకున్న ఆత్మీయునికా, దేవునికా? నీవెవరికి నీ బాధగా తీసుకొచ్చినా అది నువ్వు దుఃఖపుత్రుడే అనే సంగతిని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూబేను బాధ పెట్టాడు. ఆ తర్వాత షిమ్యోను, లేవి అని 34 వచ్చాయి, 25 వచ్చిన చూడండి. 34 వచ్చాయి, 25 పక్కనే 25 వచ్చిన. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు, అనగా దీన సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. ఇక వినండి, బెనోనిమేమో భార్యను దూరం చేసుకున్నట్టుగా చేశాడు, వారు దుఃఖాన్ని కలిగించాడు. రెండోది ఏంటిది? రూబేన్ ఏంటంటే తండ్రి పడకలు పంచుకున్నాడు. అది ఆడు ఆ విధంగా చేసి వాడు పాపం చేసి తండ్రిని దుఃఖ పెట్టాడు. అలాగే మూడోది ఎవరయ్యా అంటే షిమ్యోను, లేవి.
సిమియోనులు ఏం చేశారంటే వీళ్ళు కత్తులు పట్టుకొని వీళ్ళు చాకులు తీసి వీళ్ళు మర్డర్లు చేశారు. ఏం చేశారండి? ఎదుటి వాళ్ళు చంపారు, తన కొడుకులు హంతకులయ్యారు, మర్డర్ చేసే వాళ్ళు అయ్యారు, కత్తులు పట్టే వారిగా అయిపోయారు. బైబిల్ పట్టాల్సిన చేతిలో కత్తులు పట్టారు, ఇతర పురుషులను అనవసరంగా అన్యాయంగా చంపారు. అది కూడా తండ్రికి బాధ కలిగించింది. నా కొడుకులు హంతకులయ్యారు, పాటవాడేవాడయ్యాడు అనుకుంటారు, గమ్ము కట్టేవాడు, ప్రార్థన చేసేవాడు, సేవకునేవాడు అంటాడు అనుకున్నాను. కానీ వీడు కత్తి పట్టి నలుగురు చంపేవాడు అయ్యాడని తండ్రి కూడా సిమియోను లేవిని బట్టి కూడా బాధపడ్డాడు. నలుగురు బాధ పెట్టారా? ఐదవది ఎవరయ్యా అంటే దీన కూడా బాధ పెట్టింది తండ్రి. ఎందుకు తెలిసిన ఆ పట్టణాన్ని చూడగలుగుతారని ఇంట్లో ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణంలో ఉన్న కొందరు పోకిరి వాళ్ళు దీనను పట్టుకొని రేప్ చేస్తారు. అక్కడ బిడ్డ కూడా చెడిపోతుంది, బిడ్డ కూడా పతనం అయిపోతుంది. బిడ్డ ద్వారా కూడా తండ్రికి దుఃఖం కలిగింది. యాకోబుకు 12 మంది 13 మందిలో 5 మంది దుఃఖ పెట్టారండి. 5 మంది చాలా మర్చిపోయిన దుఃఖాన్ని పెట్టారు. ఎంత ఏడ్చాడో, ఎంత బాధపడ్డాడో యాకోబు. అలాగే మన పరమ తండ్రి యాకోబు లాంటి పరమ తండ్రి కూడా ఎంతమంది మనం దేవుడికి బాధ పెడుతున్నాం, ఎంతమంది దేవుడికి మనం ఇబ్బంది పెడుతున్నాం. బిడ్డ, నీ పరిస్థితి నువ్వు ఆలోచన చేయాలి. నీ స్థితిగతుల గురించి నువ్వు ఆలోచన చేసి నువ్వు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నావు ఒకసారి నువ్వు గమనించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. రూబేన్ లాగా బాధ పెడుతున్నావా? బెనోని లాగనా? లేకపోతే దీన లాగనా? దీన కూడా ఎంతో బాధ పెట్టింది. లేవి బాధ పెట్టాడు, సిమియోను బాధ పెట్టాడు. వీళ్ళందరూ తండ్రికి బాధను తీసుకొచ్చారు. ఈ 13 మందిలో 5 మంది ఎక్కువ బాధ పెట్టారు. కానీ తండ్రిని మాత్రం సంతోష పెట్టింది, తండ్రిని మాత్రం ఆనందింపజేసింది, తండ్రి గర్వపడేట్టుగా చేసింది ఒక్కడే ఒక్కడు, అతడే యోసేపు. ఒక్కడే. యోసేపు ఒక్కని బట్టే తండ్రి సంతోషపడ్డాడు. అందుకే యోసేపుని ఎక్కువగా దీవించారు. దేవుని బిడ్డలారా, సంఘంగా మీరున్నారు, అయితే దుఃఖ పుత్రుడిగా ఎంతగా బాధ పెడుతున్నారు మీరు ఆలోచించాలని దేవుని వాక్యాన్ని మీకు వివరిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఒక బాధకరమైన సందర్భం ఏంటంటే మనకు తెలుసు, ప్రతి నెల మొదటి వారము ఆరాధన మనకు ప్రధానమైనది. అది బల్లారాధన ఉంటుంది. ఆ రోజున తప్పకుండా అందరు రావాలని నేను పదే చెప్తూ ఉంటాను. మీరు ఏ వారమైనా మిస్ కాండి, కానీ ఫస్ట్ వారం మిస్ కావద్దు అని ఎన్నోసార్లు చెప్తుంటాను. పోయిన చోటల్లా చెప్తుంటాను. 3-4 ఊరికి ఎక్కడ వెళ్ళినా ఆయన పిల్లల మీద అందరికీ చెప్తుంటాను. కానీ కావలసి ఆ రోజు రావడం లేదు. అది నాకు కూడా ఎంతో బాధ. నువ్వు మిగతా రోజుల్లో డుమ్మకొడితే పర్లేదు, కానీ మొదటి రోజు బల్ల రోజు అయినా మీరు అందరూ రావాలన్న ఆశ. ఎందుకు తెలిసిన, ఆ రోజన్నా మందిరం అంతా నిండిపోయినట్లుగా మందిరం అందరినీ చూసి కనులారా చూసి నేను సంతోషించాలని ఒక కోరిక నాలు. నిజంగా చెప్తున్న దేవుని పాదాల దగ్గర అందరూ ఒకే రోజులో ఒకే ప్లాట్ఫామ్ మీద ఒకే మందిలో ఆ మొదటి సండేనైనా చూసి నేను సంతోషించాలని ఎంతో అసలు అభిలాష నాకు. కానీ అన్ని అవైలబుల్ ఉన్నా ఆ రోజు మాత్రం లేకపోతాను. నేనంటాను, ఈ మందిరం ప్రారంభించి నేను ఎంతమంది రక్షించబడి మన సంఘం కట్టుబడినారో అంతమంది ఏనాడు కూడా ఒక్కనాడు ఇంటికి రారండి. నేను అన్నాను, అందుకే నేను చర్చాలలో మన చర్చాలేనా ఆ రోజు చెప్పాను. ఏం చెప్పాను తెలిసిన, నాకు దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా నువ్వు వచ్చిన రోజు అందరు వస్తారు. నువ్వు ఎంత మొత్తుకున్నా రాదు. అసలు దుఃఖపుత్రులు ఉన్నారు, అసలు దుఃఖపుత్రికలు ఉన్నారు. నువ్వు చెప్పు, ఎంత చెప్పు, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. వాళ్ళు పోయాల్సిందికి పోతారు. వాళ్ళకు పనులు ముఖ్యము, వాళ్ళ కడుపు వారికి దేవుడు. ప్రభువులలో చేయాలి, ఉపవాసం ఉండాలి, సంఘ సాహసం చేయాలి, సంఘంలో కలిసి ఉండాలని ఇంకిత జ్ఞానం కూడా లేదు. నమ్ముకొని 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుందండి. ఇతరులకు చెప్పి తీసుకురావాలిగా. ఎంత భయంకరమైనటువంటి దుఃఖపుత్రులుగా ఉండడం నాకెంతో బాధ.
నాకు చాలా అంటే చాలా బాధ. దేవునికి స్తోత్రం. కనీసం ఏ రోజు రాకపోయినా ఈ రోజు మిగతా రోజు రాకూడదన్న ఉద్దేశం కాదు, కనీసం ఈ రోజు అయినా అందరూ కలవాలనేది. మొదటి క్రోనికల్ మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 9వ వచనం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చూడండి 4వ అధ్యాయం 9-10 వచనాలు చదువు. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి అతని పేరు యబ్బేజు అని పేరు పెట్టెను. వేదన. ఇక్కడ ఇంకో తల్లి గురించి చూస్తున్నాం. ఇంకో కుమారుడు పుట్టాడు, అతని పేరు యబ్బేజు. ఏం పేరండి? యబ్బేజు. దేవునికి స్తోత్రం. యబ్బేజును కనడానికి కూడా, జన్మనివ్వడానికి కూడా ఆ తల్లి చాలా ప్రయాసపడింది. ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. చాలా దుఃఖం కలిగింది, చాలా వేదన కలిగింది. కలిగినప్పుడు ఆ వేదన బాధన తాను కూడా తల్లి భరించలేక వానికి యబ్బేజు అని పేరు పెట్టింది. ఏమని పెట్టిందండి? యబ్బేజు. యబ్బేజు అంటే వేదన. ఒకడేమో దుఃఖాన్ని కలిగించాడు తల్లికి, మరొకడేమో తల్లికి ఏం కలిగించాడు? వేదన కలిగించాడు. వేదన కలిగించాడు అందుకని వారికి వేదన పుత్రుడు. వేదాన్ని కలిగించిన వాడు మర్చిపోనంత వేదన, మర్చిపోనంత దుఃఖము, మర్చిపోనంత బాధ వీడు నాకు కలగజేశాడని యబ్బేజు అని పేరు పెట్టాడు. ప్రియమైన దుఃఖ పుత్రికలారా, పుత్రులారా, మీకు యబ్బేజు అని రాయాలా దేవుడు? ఇక నుంచి గుర్తు పెట్టుకోండి, ఈ రోజు నుంచి నువ్వు ఏ విషయమైన దేవుని నువ్వు బాధ పెట్టిన విషయంలో అయితే, సంఘానికి నువ్వు కట్టుబడలేని విధమైతే, దేవుడు నీ మీద, నీ తల మీద, నీ నోసి మీద యబ్బేజు అని రాయాలనుకుంటున్నాడు. యబ్బేజులను బతకడం దేవునికి ఇష్టం లేదు. ఆ పేరు కలిగి బతకడం దేవునికి ఇష్టం లేదు. యబ్బేజులను బతకవచ్చు, కానీ నా పేరులోని విలువనికి ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వేదన కలిగించాడు, వేదన కలిగించాడు. నేను ఎంతో ఎక్కడి పోయినా కొన్ని విషయాలను కొట్టి కొట్టి చెప్తాను, గుద్ది మరి చెప్తాను. మీరు ఈ విషయంలో పాల్పొందాలా, ఈ విషయంలో మీరు ముందుకు రావాలా, ఈ విషయంలో నిలబడాలా, సంఘానికి కట్టుబడి ఉండాలా. మీరు ఎక్కడున్న హైదరాబాద్ లో ఉన్నా సరే తల్లి సంఘాన్ని మరవద్దు. నేను పదే పదే చెప్తాను, అయినా కానీ దాని విలువను గుర్తించారు. కారణం ఏంటంటే మీరందరూ దుఃఖ పుత్రికలుగా ఉన్నారు కాబట్టి ఆ సత్యాన్ని గమనించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక రోజున ఒక పాస్టర్ దగ్గరికి విశ్వాసి వెళ్ళాడట. విశ్వాసి వెళ్ళి ఏమన్నాడంటే, దేవునికి స్తోత్రం, అయ్యా పెళ్లి పెట్టండి, డేట్ పెట్టండి అన్నాడు. అది కూడా 2-3 రోజుల్లో పెట్టండి, ఒక 3-4 రోజుల్లో పెట్టండి అన్నాడు. ఆ డేట్ చూసి అయ్యారు అన్నాడు, నాకు కుదరదు, ఆ రోజుల్లో రావడం కుదరదు, ఇంకో డేట్ చూద్దాం మనము. మరి ఇంత తొందరగా అంటున్నాం, డేట్ ఎప్పుడు తెలిస్తే తెలియదు కదా, నాకు వేరే పరిచయం కూడా ఉంది అన్నాడు. నాకు గుర్తు, నేను రాలేను, ఆ రోజుల్లో రాలేను, అనుకున్న డేట్లో రాలేను, నాకు వీలు కాదు అన్నాడట. వీలు కాదని నేనేమన్నాడట, అయ్యా నువ్వు రాకపోతే పెళ్ళేమి ఆగదు, 500 పడిస్తే నీలాంటి 10 మంది పాస్టర్లు అయినా వస్తారు. ఆయన 500 కాదంటే, 1000 రూపాయలు కాదంటే నీలాంటి ఎంతమంది పాస్టర్లు అయినా ఇంటికి వస్తారు, నా పెళ్లి నేను చేసుకుంటా అన్నాడు. ఒక ఆత్మీయుడు అనవలసిందేనా? అఫ్కోర్స్ లోకల్ పాస్టర్లు ఉన్నారు, 500కు ఆశపడి వచ్చే వాళ్ళు ఉన్నారు. రైట్, నీకు కార్యక్రమం ఉంది కాబట్టి 500 మీరు కొలిచి నీ పెళ్లి చేసుకున్నావు. రేపటి నీకు బాధ వస్తుంది, రేపటి నీకు దుఃఖం ఉంటుంది, రేపటి నీకు రోగం వస్తుంది, నువ్వు మంచం పడతావు. ఏ దేవుడు వస్తాడు? ఎవడొచ్చి నీకు ఆశపడుతుందండి? ఎవడు ప్రార్థన చేస్తాడు? ఎవరు వస్తాడా? ఎవరికి బాధ ఉంటుంది? నువ్వు దావతులు చేస్తే 10 మంది పాస్టర్లు వస్తారు, నువ్వు దుఃఖం ఉన్నప్పుడు ఏ పాస్టర్ వస్తాడా?
నీకు ఆత్మీయుడే, నీకు నడిపించిన వాడు, నీకు బాప్తిసం ఇచ్చినాడు, సువార్త చెప్పినాడు, ఆ మాస్టర్ రావాలి ఎప్పుడైనా నీ దగ్గరికి. ఆయన వస్తాడు కానీ బయట రాడు. కార్యక్రమ దావాలు ఉన్నాయంటే వస్తారు మాస్టర్లు, అది వాళ్ళ తప్పు కాదు, తప్పు నీది. కనుక బిడ్డారా, ఇక్కడి నుంచి అయినా మనం దుఃఖపుత్రులుగా ఉండకూడదు. నీకు ఫోన్ చేసి మరి కొంతమందికి ప్రత్యేకంగా కూడా చెప్పాను, రావాలని చెప్పాను. కొందరికి ఫోన్ కూడా రిప్లై ఇవ్వాల. ఎక్కడికి పోయినా నేను చెప్తున్నాను, ఫస్ట్ సండే వస్తుంది, ఫస్ట్ సండే వస్తుంది. ఎంత బాధ అండి. మేము ఫుడ్ చేసేటప్పుడు ఎలా పెట్టాలి? విశ్వాసంతో పెట్టాలా? మీ మీద దుఃఖపుత్రులను పెట్టాలా? ఎన్ని పెట్టాలని మన వాళ్ళు అడుగుతారు ప్రతిసారి. చెప్పడానికి నా జవాబు ఉంటుంది నా దగ్గర. ఎందుకంటే మీరందరూ ఒక ఓరు నమ్మడానికి తెలియదుగా. రాత్రి 12 మంది అపొస్తలులు ప్రార్థన చేశారు. స్తోత్రం, హల్లెలూయా. మీరేమో మేము అపొస్తలులు రాత్రి ఆన్లైన్ చేసిన అపొస్తలులు దేవునికి స్తోత్రం, 12 మంది శిష్యులు. మీరు చేయడంలో మిమ్మల్ని ఏమనాలి? ఆరాంసే మంచి కడుపు నిండి తిని షాయి తాగి దుప్పని కప్పుని ఆరాంసే పడ్డారు. మేము తడుచుకుంటూ వచ్చినాం. దేవునికి మహిమ. ఒక్కరి సండే మిస్ అయ్యారని, ఒక ఆదివారం మిస్ అయ్యారని బాధ లేదు, కానీ ఒక మాట గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు వచ్చే కరెక్ట్ గా 9 కల్లా వర్షం తగ్గిపోయింది. మేము ప్రార్థన కరెక్ట్ గా 9 స్టార్ట్ చేసాం. నేను అప్పుడప్పుడు తిరిగి చూస్తున్నా, వస్తారేమో మనల్ని. దేవునికి స్తోత్రం. ఇదే చూస్తున్నారా? రేవుడితో దీపక్ రమేష్ వాళ్ళు తడుచుకుంటూ వచ్చారు మొత్తం. ఎందుకు లేదు ఆ తపన నీకు? ఎందుకు లేదు ఆ మంట ఆరాటము? ఎందుకు లేదండి? అది కావాలా? అది కూడా బాధకరమే దేవునికి. నెలకొక్క దినం, ఒక్క రాత్రి నెలకు నేను ఎలా పొడగొట్టుకోవాలి? వెళ్దాం. మీకు పనులు లేవండి, అవైలబుల్గా లేదండి. 9 గంటలకు వర్షం తగ్గింది, రావచ్చుగా. కనుక ఇదంతా కూడా వేదనకు గుర్తు చేసే సందర్భాలే, దుఃఖానికి గుర్తు చేసే సందర్భాలే. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. సేవలు వదిలిపెట్టాలనిపిస్తుందా? చెప్పి ఎందుకండి ఈ సేవ? లక్ష్మాపురంలో విషయంలో చాలా బాధ. అంత కష్టపడి, అంత ప్రయాసపడి, అంత సేవ చేస్తుంటే మూర్ఖుల్లాగా ఉంటారండి. చెప్పినా రారు, వినరు. అక్కడికి రండి, అక్కడికి వస్తే అందరు పరిచయం అవుతారు. రేపు మంచి జరిగినా చెడు జరిగినా సహవాసం ఉంటుందని చెప్పాను. ఎంత అయోగ్యంగా, ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారండి. ఇది ఎవరి కోసం? మంచిగా ఉండాలని చెప్తాను, అయినా వినని ఆ అంధకారం వినని ఒక పుత్రికలుగా ఉన్నారు. కనుక వీళ్ళు ఉండడం చాలా బాధ అండి, చాలా బాధ. ఒకడు వేదన కలిగజేసాడు, ఒకడేమో దుఃఖాన్ని కలిగజేసినట్టుగా చూస్తున్నాం. బైబిల్ ఒకడున్నాడు, ఆయన పేరు అబ్షాలోము. ఎవరండి? అబ్షాలోము దావీదు కుమారుడు, దావీదు కొడుకు. వీడు కూడా భయంకరమైన వ్యక్తి. దావీదునే చంపాలనుకున్నాడు, కన్న తండ్రిని చంపాలనుకున్నాడు. తండ్రిని చంపి ఆ తండ్రి సింహాసనాన్ని తీసుకోవాలి, ఆ తండ్రి సింహాసనం నేను రాజుగా కూర్చోవాలి, నేను రాజు కావాలంటే మా నాన్న చనిపోవాలి అనే ఒక మూర్ఖపు ఆలోచన, ఒక చెడ్డ ఆలోచన. తండ్రిని పడేసి ఆ స్థానంలో నేను ఉండాలనుకోవడం ఎంత తప్పండి. ఒకరి స్థానాన్ని కోరుకోవడం ఎంత తప్పండి. ఒకరి చిన్న చూపు చూసి వాళ్ళ చిన్న చూపు చూసి నేను గొప్ప కావాలనుకోవడం ఎంత తప్పండి. ఒక ఆయన ఏమన్నాడు తెలిసిన, కొందరు ఏమంటారంట, ఈ పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, పిల్లలు లేని వాళ్ళ దగ్గరికి పోయి నీకెప్పుడైతే పిల్లలు, నీకేమున్నదే అని పిల్లల గురించి మీరు డైలాగ్ వేస్తారు. ఏడా పిల్లలు లేని ఆమె దగ్గర ఎందుకు? ఆమెను నల్లగా చేసి ఆమెను తొక్కి నేను పిల్లలతో పెద్దగా చేసుకోవడానికి. ఇది మనిషి యొక్క మెంటాలిటీ. ఈ తెల్లగున్నాడు నల్లగున్న దగ్గర పోయి వాడిని కలిసి, వాడిని గురికి, వాడిని బాధ పెట్టి, దుఃఖం పెట్టి నేను తెల్లవాడిని చెప్పుకోవడానికి కోసం. ఒక ధనవంతుడు బీదవాడి దగ్గరికి వచ్చాడు. ఇది ఆత్మీయతనా? ఇది ప్రభు చెప్పిందా? ఇలా చేస్తున్నావు అంటే నువ్వు దుఃఖపుత్రికవే. ఇంకా ఓదార్చాలి. నీ పిల్లలేదా అని ఓదార్చాలి. వాళ్ళకున్న బలహీనతను మనం ఓదార్చాలి, ధైర్యం చెప్పాలి. నేను ఎప్పుడన్నా అన్నానా మిమ్మల్ని? తప్పు చేసేది ఇచ్చాను, కానీ మీరు బలహీనతలతో ఉంటే నేను ఎప్పుడూ అనలేదు.
మీరు బాధపడుతుంటే బాగైంది, నేను అనలేదు ఎప్పుడు, నేను కూడా బాధపడ్డా మీ సరిగా. కనుక బిడ్డలారా, ఇలాంటి మెంటాలిటీ ఉంటే కూడా అది దేవునికి వేదన కలిగిస్తుంది. దేవుడు దుఃఖపడతాడు, దేవుడు బాధపడతాడు. ఇకనైనా మన ప్రభువుకు పుత్రికలుగా ఉండకుండా, అబ్షాలోము లాగా ఉండకుండా, అబ్షాలోము తండ్రిని చంపాలని ఎంటబడి కొంతమంది తెలుసుకొని తండ్రి తీసుకొస్తే తండ్రి సింహాసనాన్ని నిలబడి అడవిలో దాచుకున్నాడు, అడవిలో దావీదు దాచుకున్నాడు. ఇలాంటి కొడుకు పుట్టాడేంటి నాకు, వాడి కని పెంచి పెద్దగా చేస్తే వీడికి రాబిన దిగుబడి చేశాడు. వాక్యాన్ని చెప్పి సువార్త చెప్పి బాప్తిసం చేస్తే ఈరోజు నాకు విరుద్ధం అయిపోయాడు. ఇది ఏం చేయాలి ప్రభు అని దావీదు అరణ్యంలో ఏడ్చాడు. తర్వాత అబ్షాలోము జీవితం అంధకారం అయిపోయింది. దావీదు ముట్టలేడు, ఆయన జోలికి పోలేడు. ఇతను చనిపోయాడు. వాక్యంలో చూస్తే ఒక రకంగా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఒక హెచ్చరికగా మాట్లాడుతున్నాడు. నువ్వు దుఃఖ పుత్రికగా ఉండకూడదు. సాధ్యమైనంత సంఘానికి కట్టుబడి ఉండి ప్రార్థనకు దేవునికి అవకాశం ఇవ్వండి. మేలు కార్యక్రమాలు చూడ అవకాశం ఇవ్వండి. ఇతరులు ప్రేరేపించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా ఉంటే, ఒక కుటుంబంగా ఉంటే, ఐక్యతగా ఉంటే అది బలము, ఆత్మీయ బలం నీకు, కుటుంబ బలం నీకు కలుగుతుంది. అంతేగాని సంఘంలో చేసి ఏ పరిచర్య అయినా సరే, ఏ కార్యక్రమం అయినా సరే టైం పాస్ కాదండి. దాని వెనుక ఉన్న దీవెన కొరకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో లూకా సువార్త 11వ వచనంలో కూడా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు. ఎవరండి చెప్పండి, ఎవరు? తప్పిపోయిన కుమారుడు. తండ్రికి 2 కొడుకులు, ఇద్దరిని సమానంగా చూశాడు, ఇద్దరిని సమానంగా పెంచాడు, ఇద్దరికి సమానమైన ఆస్తి అన్నాడు, ఇద్దరికి సమానమైన ఇల్లు అన్నాడు. కానీ ఒకడు ఏమన్నాడు, నువ్వు వద్దు, నాకు తండ్రి గారు నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను, నేను లోపల బతుకుతాను, నాకు ఇచ్చేయి, నువ్వు తండ్రిగా ఉండడం నాకు చాలుగా అనుకొని కన్న తండ్రిని కాదని కన్న తండ్రి కొట్టాలి, కన్న తండ్రి ఎదతని ఆస్తి తీసుకుని బయటపోయాడు. వాడే తప్పిపోయిన కుమారుడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు. నీకొక ఆత్మీయుడు ఉండగా, నీకొక సేవకుడు ఉండగా, నీకొక సంఘం ఉండగా నువ్వు విడిచిపెడితే, నువ్వు కూడా కన్న సంఘాన్ని విడిచిపెడితే నువ్వు కూడా తప్పిపోయిన కుమారుడు కుమార్తెవే. నేను హైదరాబాద్ ఉన్న మనోళ్ళకి చెప్తా ఉంటాను, మీరు అక్కడ ఉన్నా సరే ఫస్ట్ సండే రండి, ఆత్మీయ సంఘం. రేపు కూడా నీ ఊర్లో ఏం జరిగినా సంఘం ఉంటుంది, ఏ అడవి నుంచి ఏ పాస్టర్ రాడు అని చెప్తా ఉంటాను. నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, కానీ కన్న తండ్రి కన్న సంఘాన్ని మర్చిపోవద్దని చెప్తా ఉంటాను. ఎందుకండి, కనీసం ఆ రోజైనా, ప్రభు వల్ల రోజైనా, ప్రభు శరీరం రోజైనా అందరం బాప్తిస్మం పొందిన వాళ్ళం అందరం కలిసి ఒక ప్రభు వల్లని తింటుంటే, ప్రభు యొక్క శరీరాన్ని తింటే ఎంత ఆశీర్వాదం అండి. ఇప్పుడు నీకు 3 పిల్లలు అయితే, 3 పిల్లల్లో నీ ఇంట్లో పండుగ ఉన్నప్పుడు, దావుతున్నప్పుడు అందులో ఒక పిల్లగాడు లేడు, నీ 2 కొడుకులో ఇంకో కొడుకు లేడు, నీకు బాధ ఉండదు తండ్రిగా? ఏంటంటే అందరు బిడ్డలు వచ్చారు, కొడుకున్న నీకు 3 బిడ్డలు అంటే 2 బిడ్డలు వచ్చారు, అల్లులు వచ్చారు, మగవాళ్ళు వచ్చారు, ఇంకో బిడ్డ రాలా, ఎంత బాధ ఉంటుందండి. ఒక సేవకులుగా నాకు కూడా అంతే ఉంటుంది. రావాలి ఆ రోజు అని, అది ఒక్క రోజు రావాలా, దావతులకు వచ్చిన వెళ్ళి పరిచయం చేసి వెళ్ళాలా ఆలోచన తప్పన ఉంటుంది. కానీ ఎంత చెప్పినా పట్టించుకోరే, వినని వారు ఉంటారు, పట్టింపు లేని వారిగా ఉంటారు. చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. కొందరు పేరు చెప్పకూడదు కానీ అసలు బాధ అనిపిస్తుంది. అవైలబుల్ గా ఉంది. ఆ కేరళ వాళ్ళు ఉన్నారు కదా, ఇది చెప్తాను వాళ్ళకి చెప్పాను నేను, మీరు సమస్య ఉంది అంటే ప్రార్థన చేస్తే బాగా అయ్యారు. అలాగే ఆయన ఒక బండికి 3 సార్లు బాగా చేశాడు, అది మంచి కాదు, సెట్ అవుతలేదు. 10 మంది పెద్ద మెకానిక్ లో ఫోన్ చేశాడు, నా బండి సెట్ కాలేదు. ఎందుకు పాస్ బండి వల్ల నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది. వీటికి 3 సార్లు రిపేర్ చేశారు. 3 సార్లు అంటే ఒక్కసారి ఫుల్ ఇంజన్ చేయాలంటే 8 నుంచి 10,000 ఖర్చు, అంటే 30,000 ఖర్చు. ఇంత పనిలో 30,000 అనంత చేశాను నేను, కానీ నా పని సక్సెస్ కాలేదు. ప్రార్థన చేశాను. నేను ఆ బండికి ముక్కలన్నీ పెట్టి, ఆ స్కూటీ మొత్తం 24 ముక్కలు పెడితే ఆ ముక్కలకి చేయబెట్టి ప్రార్థన చేసిన. తెల్లారి రిపేర్ చేస్తే 100% సక్సెస్ అయింది బండి.
బాధ పోయింది, దుఃఖం పోయింది. మనకి షాపుకి వెళ్ళి కూడా ప్రార్థన చేశాం. మీరు 2 వారాలు రాలేదు, బల్ల ఉంటుంది, ప్రభు బల్ల ఉంటుంది, క్షేమం రాండి అని చెప్పేసి వచ్చాను. అయినా రాలా. చివరిలో కూడా ఒక కుటుంబం ఉంటుంది, మన కుటుంబం. వాళ్ళు చాలా సార్లు చెప్పారు, రండి ప్రార్థనకు అని చెప్పాను, సహవాసానికి రండి, మందిరానికి రండి అని చెప్పాను, రావలేదు. ఎంత బాధండి. ప్రభు అంటాడు, నీకు ఇచ్చిన గొర్రెలు కాయు. ఆ గొర్రెలు కాదయ్యా, తోడేళ్ళు ఉన్నాయి, ఏం చేయాలా? కనుక కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తుంది పరిస్థితి. కనుక వీళ్ళరా దుఃఖపుత్రులుగా ఉండకుండా ఆత్మీయకు సపోర్టుగా ఉండి ప్రార్థనకు అవకాశం ఇచ్చే వారికి ఉండాలని ప్రభు నాన్న పని చేస్తున్నాను. తప్పిపోయిన కుమారుడు తండ్రిని కాదన్నాడు. ఎవరినండి? తండ్రిని కాదని పోయాడు, లెక్క చేయకుండా పోయాడు. నువ్వేమని చేసుకోవాలి? ఏది అవుతాను పెట్టి ఏమైంది? రచనలో అల్లదుది అపోజిపోతే హ్యాంగర్స్ ఉంటుందిగా చూడు. అప్పుడు ఎవరైనా తుట్టి కొట్టకపోతాడు, తుట్టి పెడతారు మనల్లో. హ్యాంగర్ చేస్తుంది, చర్చి కావద్దు వస్తుంది అని చెప్పిన తుట్టి పెడతారు. ఎంత బాధండి. కనుక అలాంటి వారిగా ఉండకూడదని దేవుడు వేదంతో గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం 33వ వచనంలో చూద్దాం ఒక మాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొందరు ఇంకో కోణంలో ఎలా దేవుని దుఃఖ పెడుతున్నారో అక్కడ లేఖనం రాయబడింది. తన కుడివైపున గొర్రెలను, కుడివైపునున్న గొర్రెలను చూశాడు, ఎడమ వైపునున్న మేకలను నిలవబెట్టెను. చూడండి, కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలబెట్టాడు. 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపునున్న వారిని చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదినికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోయిడి. అపవాది దూతలకు, అపవాది పిల్లలారా, మీ కొరకు సిద్ధపడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి కొంటిని కానీ నాకు భోజనం పెట్టలేరు, నేను తప్పికొంటిని కానీ నీళ్ళు ఇవ్వలేదు, పరదేశం ఇంటిని బట్టలు ఇవ్వలేదు, రోగిన ఇంటిని నన్ను చూడ రాలేదు. వినండి జాగ్రత్త, ఇది మెయిన్ ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. ప్రభు తన సింహాసనం కూర్చొని ఏమంటున్నాడట? కుడి వైపున గొర్రెలు, కుడివైపున ఏమున్నాయి? గొర్రెలు. ఎడమ వైపున మేకలు. ఇక్కడ మేకలు ఉన్నాయి, ఇక్కడ గొర్రెలు ఉన్నాయి. గొర్రెల సంగతి పక్కన పెడదాం, గొర్రెలు. ఇక మేకలకి ఏమంటున్నాడంటే, ఇదిగో నా తండ్రి చేత శపించబడిన వారులారా, మీకోసం నిత్యాగ్ని నరకం సిద్ధపడది, నరకానికి పోనీ అంటున్నాడు మేకలను. ఎందుకు తెలిసిన? ఆ మేకల నరకానికి ఎందుకు దేవుడు అంటున్నాడంటే, దుఃఖపుత్రికల వాళ్ళు సేవకుని మాట వినలేదు, వాక్యాన్ని వినలేదు, దేవుని మాట వినలేదు, సంఘాన్ని కట్టుబడలేదు కనుక వాళ్ళని గొర్రెలుగా కాదు మేకలుగా దేవుడు చేశాడు. అప్పుడు అంటాడు, నేను ఆకలి వంటిని, నేను నాకు ఆహారం పెట్టలేదు, నేను తప్పికొన్నాను, నాకు నీళ్ళు ఇవ్వలేదు, నేను దిగమరిగా చలి పెడితే నేను చలి కలుగుతుంటే నాకు బట్టలు ఇవ్వలేదు, నేను రోగి అయినాను హాస్పిటల్లో, నన్ను చూడరాలేదు, నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు, నా దగ్గరికి కూడా రాలేదు, కనుక మేము మేకలు అని దేవుడు అన్నాడు. మేము వాట్సాప్ పనికిరానికి పెట్టామండి. వాట్సాప్ ఎందుకు పెట్టాం? గ్రూప్ ఎందుకు పెట్టాం? గ్రూప్ లో ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి? ఎవరెవరికి బాగలేదు, ఎవరికి సమస్యలు ఏంటో చెప్తే కనీసం ఫోన్ చేయాలని కూడా ఆలోచన లేదండి. అయ్యో వాళ్ళు మన విశ్వాసులు, అయ్యో శిక్షణకి ఎలా ఉంది, మరి కృష్ణ కొడుకుకి ఎలా ఉంది, మరి పాశ్రమ పిల్లలకి ఎలా ఉంది, మరి రక్షితకి ఎలా ఉంది, రక్తకి ఎలా ఉంది అని తెలుసుకుని కూడా కనీసం ఫోన్ చేయి అడగకపోతే మిమ్మల్ని లేవనాలి. మేకలు గారా మీరు? ఎడబడిన మేకలు గారా? దుఃఖపుత్రులు గారా? ఫోన్ చేశారంటే ఒక్క చేశారట. ఎవరన్నా చేసేది? అశోక్ అన్నదా? ఏది మీకు ఫోన్ లేవా? మీ చుట్టాలకు పనికి రావాలని చెట్లు పెడతారే? ఎవరికి ఫోన్ చేయవు, ఎవరు నడుచుకోవు, నీకు బాధపడితే నీకు ఎవరు చేస్తారు? అది కాదు ఆత్మీయత. దేవునికి స్తోత్రం. కనీసం శిక్షణకి ఎన్నిసార్లు ఫోన్ చేశారంటే తన హాస్పిటల్ ఎంతమంది ఫోన్ చేశారు? మేము ముగ్గురు పోయా, ఆ రోజు అంత డబ్బులు కూడా లేవు. అయ్యా మీరు రండి మేము చూసుకుంటామని సాయిలో ఉన్న దీపం కలిసి తీసుకెళ్ళాను నన్ను. ఎంత బాధ అండి. నీ తోటి వానికి రోగి అయినప్పుడు నువ్వు చూడ వెళ్ళకపోతే నువ్వు ఒక మేకవో, ఒక దుఃఖాన్ని కలిగించే పుత్రికవో.
అది వేదన. కనుక ఇప్పుడైనా గమనించాలి, మనం ఖచ్చితంగా మన తోటి వారికి బట్టలేనప్పుడు బట్టలు ఇవ్వాలంటున్నాడు దేవుడు. నీకు మంచి బట్టలు ఉంటే బట్టలు ఇవ్వండి, ఎక్స్ట్రా బట్టలు ఉంటాయి. ఆకలి అయితే ఆహారం పెట్టండి, సంఘానికి మంచి ఆహారం పెట్టండి. నీ కలిగిన కష్టార్జితంలో సంవత్సరం ఒక్కసారి పెడుతున్నప్పుడు మంచి ఆహారాన్ని పెట్టండి. కోసిక చేయకండి, పిసుకండి చేతిలో. మీరు ఎలా తెలుసునా, ఇంట్లో మీకు తెలుసు ఒక 40-50 మంది వస్తారండి. 50 మంది వస్తే 100 మందికి వచ్చి సరుకు తీసుకురావాలి. అది గొర్రె లక్షణం. అలా తీసుకొచ్చి ఆ మిగతా సరుకులు తిన్నదంతా తిని అది మందిరంలో విడిచిపోవాలా. అది గొర్రె చేసే పని. అడికాడికే ఇన్ని నెలల వరకు 10 నెలల వరకు చూస్తున్నా, 9 అడికాడికే ఏంటండి అట్లా చేకూరుస్తారా? సంఘానికి చేసినప్పుడు చేకూరుస్తారా? తాగుబోతున్నా ఎన్నిక ఎందుకు తెలుసు? అయితే తాగరా, నీకు పిలిపిస్తా, కోటి పిలిస్తే ఇప్పుడు వాడు ఆయన 10 మందికి తాగుతాడు. వాడు 1000 కోట్ల రూపాయలు 2,000 ఖర్చు పెడతాడు. ఎంత బాగుంది. ఇలాంటి పని చేయకుండా ఇక్కడి నుంచి అయినా ఈ అన్ని సంగతులు రాత్రి దేవుడు స్తుతిస్తున్నప్పుడు నాకు గుర్తు చేస్తే చాలా వేదన కలిగి చేస్తే. కనుక బిడ్డారా, నిన్ను దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? దుఃఖపుత్రుడవు, దుఃఖపుత్రుడవని పిలుస్తున్నాడు. నువ్వు ఇలా ఉండకూడదని దేవుడు గుర్తు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకో వాక్యం దేవుడు నాకు చూపించాడు. యెషయా గ్రంథం 58 చూడండి. యెషయా గ్రంథం 58 దేవునికి స్తోత్రం కలుగును గాక. 3-4 వచనం చదవండి. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనక నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. ఉపవాస దినమున మీ వ్యాపారం చేస్తారు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీ దగ్గరికి పనివారి కోసం పని చేయడానికి దగ్గరికి వస్తే వాళ్ళతో కఠినమైన పని చేయించుకుంటారు. మీరు కలహపడుచు, కలహం పెట్టుకుంటారు. వివాదము చేయుచు, వివాదాలు పెట్టుకుంటారు, గొడవలు పెట్టుకుంటారు. అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేస్తున్న మీరు నాకు దుఃఖాన్ని కలిగించిన వారే. కలహాలు పెట్టుకుంటారు, పగలు పెట్టుకునేవారు, ద్వేషాలు పెట్టుకునేవాళ్ళు, దుఃఖాన్ని కలిగజేసిన వారు, నాకు గుద్దులాడేవారు, దుఃఖాన్ని కలిగజేసిన వాళ్ళు. మీ దగ్గర పనికి వస్తే మనల్ని విసిగించి నువ్వు ఇచ్చేదే 300, నువ్వు చేయించుకో 400 పని చేయడం, అది కూడా దుఃఖాన్ని కలిగించే సంగతిని దేవుడు గుర్తు చేస్తున్నాడు. కనుక బిడ్డలారా, ఈ రోజు మనందరం, నేను కూడా దేవునికి స్తోత్రం, నేను కూడా ఒక ఇబ్బందికరంగా దుఃఖపుత్రుడిగా దేవుని విషయంలో ఉండకూడదని నేను కూడా పరిశీలనతో ప్రార్థన చేసుకుంటున్నాను. నేను అప్పటికైనా అనుకుంటాను, ప్రభువా నేను సరిగా పరిచయం చేస్తున్నానా, అందరిని సరిగా చూసుకుంటున్నానా, ఈ గొర్రెని సరిగా కాయకపోతే నాకు ఇంకా గొర్రెలు ఏమో నాకు తెలుసు ప్రభువా, వీళ్ళ కోసం నేను ప్రయాసపడతాను, వీళ్ళు చూసుకుంటాను అని నేను కూడా పరీక్షించుకుంటాను. కనుక దేవుడి బిడ్డ, ఈ సంగతులు మనం ఆలోచించి ఒక్క విషయం అడుగుదాం. దేవా, నేను ఏ విషయాల్లో నీ వ్యక్తిగత ప్రవర్తన వల్ల, నీ వ్యక్తిగత గుణం వల్ల, నీ వ్యక్తిగతంగా నువ్వు జీవించడం వల్ల దేవునికి, సంఘానికి, సేవకునికి లేదా పరిచర్యకు దుఃఖాన్ని కలిగించావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మనం అందరం ప్రార్థన చేసుకుందాం.